రఘురామరాజుని చూస్తుంటే కంపరం వేస్తుందండి. అసలు ఇంత పెంటగాడి ఏంటా అని. ప్రతోడి విషయం రఘురామరాజుకే కావాలి. జగన్మోహన్ రెడ్డి కేసులు తొందరగా చూడాలంటాడు, కోర్టులు మార్చాలంటాడు, సిబిఐ ఛార్జ్ షీట్లు ఏదో బొక్కలేసేయాలంటాడు. నీకెందుకు రఘురామరాజు జగన్ కేసుల గురించి నీకెందుకు? మన బొక్కలు లేవా? మనం దాదాపు 1200 కోట్లు ఎగ్గొట్టాం బ్యాంకులకి. మన మీద సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది. 20 కేసులు, అట్రాసిటీ కేసులు ఉన్నాయి నీ మీద. 420 కేసులు ఉన్నాయి. నీకన్నా నీచుడు ఉంటాడా? హాయ్, వెల్కమ్ టు వికీటాక్స్. రఘురామరాజుని చూస్తుంటే కంపరం వేస్తుందండి. అసలు ఇంత పెంటగాడి ఏంటా అని. అట్లా అనకూడదు, తప్పు. ఆయన అసలుకే డిప్యూటీ స్పీకరు, మంచోడు, చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. కానీ ప్రతోడంతో పెడతాడు ఏలు. ప్రతీదీ నాకే కావాలంటాడు. మరి కూటమిలో మరి మిగతా వాళ్ళకి చంద్రబాబు గారికి ఏమైనా అంటే ముసలోడు అయిపోతున్నాడు కదా, ఆయనకి ఉన్నది కాస్త ఏమైనా పోయిందా ఏమో అర్థం కావట్లే. ప్రతోడి విషయం రఘురామరాజుకే కావాలి. జగన్మోహన్ రెడ్డి కేసులు తొందరగా చూడాలంటాడు, కోర్టులు మార్చాలంటాడు, సిబిఐ ఛార్జ్ షీట్లు ఏదో బొక్కలేసేయాలంటాడు. రఘురామరాజుని ఉతికారేసిన కేసు ఏదో ఉంది కదా, ఆ కేసులో కూడా రకరకాలుగా ఏ పని పాట లేనట్టు. ఏదన్నా పని అన్న చెప్పండి చంద్రబాబు గారు, మీరు ఏ పని లేదా? డిప్యూటీ స్పీకర్ అయ్యింది కూడా, క్యాబినెట్ హోదా ఏదో అన్నారు కదా, ఇది తగలబెట్టండి. దరిద్రం చూడలేకపోతాను. అసలు ఆ మొహం చూడలేకపోతాం. ఆ దరిద్రపు కొట్టు మొహం ఒకటి. ఆ అమ్మాయి ఏడుపు, ఆ రఘురామరాజు ఏడిపే తగులుతున్నట్టుంది ఈ రాష్ట్రానికి. దరిద్రుడు ఎప్పుడు చూడు నా కేసు ఏమైంది, నా కేసు ఏమైంది, జగన్ మీద వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప ఆడవాళ్ళు కూడా ఏడవరండి. రఘురామరాజు ఏడ్చేంత ఏడుపు. పనికి మాలిన సంత అయిపోయింది అసలు ఈ కూటమిలో. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అయిపోయారు. నీకెందుకు రఘురామరాజు జగన్ కేసుల గురించి నీకెందుకు? మన బొక్కలు లేవా? మనం దాదాపు 1200 కోట్లు ఎగ్గొట్టాం బ్యాంకులకి. మన మీద సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది. నీ ఛార్జ్ షీట్ తీసి తొందరగా బొక్కలు వేయాలని చెప్పేసి నిన్ను డిఫాల్టర్గా పెట్టారు కదా. నీ ఇండ్ కంపెనీ ఉంది కదా, ఏది పవర్, ఇండ్ పవర్, దాన్ని కూడా మూసిపడదబ్బి నిన్ను బొక్కలు వేయించాలని చెప్పేసి నాలంటోడు ఎవడో ఒకడు కోర్టులో కేసేస్తే సమ్మగా ఉంటుంది కదా. 20 కేసులు, అట్రాసిటీ కేసులు ఉన్నాయి నీ మీద. 420 కేసులు ఉన్నాయి. నీకన్నా నీచుడు ఉంటాడా? నువ్వు మళ్ళీ శుద్ధ గింజలాగా అందరి గురించి నువ్వు మాట్లాడతావు. తులసిబాబు అంటావు, వెనుగల రాము అంటావు, పివి సునీల్ కుమార్ అంటావు, ఇంకొకరు అంటావు, అది అంటే ఇది అంటావు, జగన్మోహన్ రెడ్డిని వేసేయాలంటావు. అందరినీ ఏం బిగతాకాయా నువ్వు? ఏం చేయటానికి ఎవడు నువ్వు? అసలు ఎవడు? ఒక ఎమ్మెల్యేవి, డిప్యూటీ స్పీకర్, అది కూడా డిప్యూటీ స్పీకరు. ఏడుతున్నావని చెప్పేసి నీకు క్యాబినెట్ హోదా కల్పించి ఒక ప్రోటోకాల్ తగలబెట్టారు నీకు. మూసుకొని ఉండేదానికి అనవసరమైన కిళ్ళుకిళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఎవడి దారి వాళ్ళది. చంద్రబాబు ఇష్టం చంద్రబాబు చెప్తాడు, లోకేష్ చెప్పేదో లోకేష్ చెప్తాడు, పవన్ కళ్యాణ్ చెప్పేది పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఒకరికొకరు సంబంధం ఉండదు. కానీ అందరం కలిసి ఉందాం అంటారు, ప్రేమించుకుందాం రా అంటారు. కానీ చివరిలో చూస్తే, ఆ విషయం చూస్తే లోపలికి వెళ్తే మాత్రం ఒకరికొకరు సంబంధం ఉండదు. నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి. అసలు మంత్రులు అనేవాళ్ళు ఉన్నారా లేరా? సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. మీ మీద జగన్మోహన్ రెడ్డి 1000 రెట్లు బెటర్. క్యాబినెట్ని ఒక లైన్లో నడిపించడం జగన్ వల్ల అయింది. అయిపోయింది మీ పని. రఘురామరాజు అనే ఒక్కడు చాలు మిమ్మల్ని అంతా చండాలం చేయడానికి. టీడీపీ పార్టీని ముందు ఎంత భ్రష్టు పట్టేస్తాడంటే అంత భ్రష్టు పట్టేస్తాడు. రఘురామరాజుని ఏదో ఒకటి చేసన్నా ఉంచండి, లేకపోతే మూసిపడి దెబ్బండి. ఆ సిబిఐ కేసు ఏదో వచ్చింది కదా, సిబిఐ కేసులో కూడా ఎవరో ఒకరు వేస్తారు ఖచ్చితంగా. ఈ 2 నెలల్లో రఘురామరాజు మీద ఆ సిబిఐ కేసు తీయాలని చెప్పి ఒక పిటిషన్ దొబ్బితే దెబ్బకు సైలెంట్ అవుతాడు. ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా ప్రతోడిని కెలకటమే. నీకు అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత రఘురామరాజు నువ్వు అనుకో, నాకు తెలియక అడుగుతావు. ఎవరిని చూసుకో నువ్వు ఎంత మిడిచిపడిపోతున్నావు? సరిగ్గా తగల్లా ఎవరు మీకు? తగిలితే ఇంకో రకంగా ఉంటుంది. ఈ 5 ఏళ్ళు కూడా జగన్ రావాల్సింది, వచ్చుంటే భలే ఉండేది లేదు రఘురామరాజు సంగతి. అసలు ఇండియానే వదిలి పారిపోయాడేమో. ఢిల్లీ సంగతి దేవుడేవి. ఇండియా వదిలి పారిపోయి ఎక్కడో దాక్కునేవాడు. మొత్తం గిషాణ మొత్తం సర్దిపాటు దెబ్బి నువ్వు బతికేవు. గెలవటం కాదు, ఏది ప్రెస్ మీట్లో నేను గెలిచాను, ఇంక నువ్వు గెలిచింది బొందా, బూడిదే. బతికిపోయావు.
దాన్ని సంతోషపడి మూసుకొని ఉండు, కెలకమాక కిలికేవనుకో రెడ్ బుక్ మీరే కాదు అందరు రాసుకుంటారు రెడ్ బుక్. ఎవడికొకడికి ఏదో రూపేణా కర్మ అనేది నీకు కాకపోతే నీ కొడుకైనా పట్టిద్ది. అక్కడ దాకా ఎందుకయ్యా, అవసరమా? ప్రతి ఒక్కడిని గెలుగుతున్నావు. రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది, శుభ్రంగా అధికారంలో ఉన్నావు, ఎంజాయ్ చేయి, కుడిపందాలు వేసుకో, కొబ్బరన్నం వండుకో, తిను. మనోజ్ అన్న డైలాగ్, మంచి మనోజ్ అనే డైలాగ్ గుర్తొస్తుంది నిన్ను చూస్తే. ఏదో పిర్రలోడని చెప్పి అంటాడు కదా, ఆ డైలాగ్ నిన్ను అనాలనిపిస్తుంది. సిగ్గుశారం లేని ఈ రాజులు ఎట్టా పుట్టాడు ఏమో ఈ రఘురామరాజు. పాపం రాజుల పరువు మొత్తం తీస్తున్నాడు. ఛీ, బాయ్.